ಕಲೀಲ್ ಏನಾಯ್ತು ಬ್ರೋ ಅವ್ರಿಗೆ? ಬ್ರೋ ಇದನ್ನು ಮಾಮ ಕಲೀಲ್ ಬ್ರೋ ಬ್ರೋ ಕೈ ಹುಷಾರ್. ಅಲ್ಲೋಡು ಅಲ್ಲೋಡು ನೋಡ ಸ್ಟಾರ್ಟ್ ಆಯ್ತು. ಆ ಕಡೆಯಿಂದ ಬ್ರೋ ಫ್ರೆಂಡ್ಸ್, ಆ ಕಡೆಯಿಂದ ಮಾಮೂಲೆ ಜಿನ್ ಬಂದ್ಬಿಟ್ಟು ಯಾವುದೇ ಪ್ರಾಣಿ ಯಾವುದೇ ಪಕ್ಷಿ ರೂಪದಲ್ಲಿ ಯಾರು ಹಲೋ ಫ್ರೆಂಡ್ಸ್, ಎಲ್ಲರಿಗೂ ಹೊಸ ದೆವ್ವ ವಿಡಿಯೋಗೆ ಸ್ವಾಗತ. ಸೊ ಇವತ್ತು ಬಂದ್ಬಿಟ್ಟು ನಾನೊಂದು ದೊಡ್ಡ ಹಾಂಟೆಡ್ ಲೊಕೇಶನು, ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತೇ ಇದೆ, ಮತ್ತೆ ತುಂಬಾ ದೊಡ್ಡ ಹಾಂಟೆಡ್ ಪ್ಲೇಸ್ ಇದು. ಇವತ್ತು ಈ ಲೊಕೇಶನ್ಗಾದ್ರೆ ನಾನು ಬಂದಿದ್ದೀನಿ, ಅದನ್ನು ನಾನು ಸ್ಟಾರ್ಟಿಂಗಲ್ಲೇ ತಿಳಿಸ್ಬಿಡ್ತೀನಿ. ಅದೇನಂತ ಅಂದ್ರೆ ಧೂಮ್ಡ್ ಎಂಪೈರು. ನೀವೆಲ್ಲರೂ ತುಂಬಾ ದಿನದಿಂದ ನನ್ನ ಹತ್ರ ಕೇಳ್ತಾ ಇದ್ರಿ. ಮತ್ತೆ ನನ್ನ ಜೊತೆ ಬಂದ್ಬಿಟ್ಟು ರಾಯಲ್ ಬ್ರೋ ಇದ್ದಾರೆ. ರಾಯಲ್ ಬ್ರೋ. ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್. సో హెవీ యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి. సో ఆల్ కన్నడ సబ్స్క్రైబర్స్ అండ్ కన్నడ ఫ్యామిలీకి రొంబ ధన్యవాద. సో చాలా మంది కన్నడ ఆడియన్స్, చాలా మంది కన్నడ వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి వీడియో కూడా సపోర్ట్ చేస్తున్నారు. లవ్ ఫ్రమ్ కన్నడ అంటున్నారు. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరూ ఇంకొకటి కన్నడలో మాట్లాడండి అంటున్నారు. సో సారీ ఫ్రెండ్స్, నాకు కన్నడ అయితే రాదు, నాకు వచ్చిన ఒకే ఒక భాష తెలుగు. సో మీకోసమే నేను ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి, ఏమనుకోవద్దండి. సో వీడియోని ఎంజాయ్ చేయండి. సో బ్రో మాట్లాడు, చెప్పు. ಸೊ ಫ್ರೆಂಡ್ಸ್, ಅವ್ರು ಬಂದ್ಬಿಟ್ಟು ಏನಂತಿದ್ದಾರೆ ಅಂತಂದ್ರೆ, ನನಗೆ ತೆಲುಗು ಬಿಟ್ರೆ ಬೇರೆ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಬರಲ್ಲ, ನೀವೆಲ್ಲರೂ ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತಾಡಿ ಅಂತ ಅಂತಿದ್ದೀರಾ. ಸೊ ದಯವಿಟ್ಟು ಅದಕ್ಕೆ ಕ್ಷಮಿಸ್ಬಿಡಿ. ನಾನಾದ್ರೆ ಸೌಂಡ್ ಜೋರಾಗಿ ಬರ್ತಿದೆಯಲ್ಲ, ಜಾಸ್ತಿ ವస్తుంది, ಸೌಂಡ್ ಜೋರಾಗಿ ಬಂತು ಬಿಡು, ಒಳಗಡೆ ಹೋಗಿ ನೋಡ್ಕೊಳ್ಳೋಣ. ಸೊ ಅವ್ರು ನಿಮಗೆ ತುಂಬ ಸಾರಿ ಕೇಳ್ತಿದ್ದಾರೆ ಫ್ರೆಂಡ್ಸ್. ಅದರಿಂದ ಅವರು ಇಂಗ್ಲೀಷಲ್ಲಿ ಸಬ್ ಟೈಟಲ್ಸ್ ಕೊಡ್ತಿದಾರಂತೆ. ಅದರಿಂದ ಸ್ವಲ್ಪ ನೋಡಿಕೊಂಡು ನೀವು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಅಂತಂದ್ಬಿಟ್ಟು ಅವ್ರು ತಿಳಿಸ್ಕೊಡ್ತಿದ್ದಾರೆ. ನಾವಿಬ್ಬರೇ ಅಲ್ಲ, ನಮ್ಮ ಜೊತೆ ಬಂದ್ಬಿಟ್ಟು సుధీర్ బ్రో ఇದ್ದಾರೆ. సుధీర్ బ్రో. హాయ్ ఫ్రెండ్స్, అంతా బాగున్నారు కదా? నేను కూడా చూస్తున్నాను, మా ఛానల్లో చాలా మంది కూడా కన్నడ వాళ్ళు మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. మెసేజ్లు కూడా చూస్తున్నాను, అందరూ కూడా కన్నడ నుంచి మెసేజ్ పెడుతున్నాం అంటున్నారు. స్టార్టింగ్ అల్లేనా, నెక్స్ట్ లెవెల్. జస్ట్ ఫర్ వెయిట్ చేసుకో, చూస్తూనే ఉండండి. అలాగే మీ సపోర్ట్ ఇంకా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ಸೊ ಫ್ರೆಂಡ್ಸ್, ನನ್ನ 0 ಇಂದ ಇಷ್ಟುವರೆಗೂ ಕರ್ಕೊಂಡ್ ಬಂದಿದ್ದೀರಾ, ತುಂಬಾ ಧನ್ಯವಾದ. ಅತಿ ಶೀಘ್ರದಲ್ಲಿ ನಮ್ಮ ಜಸ್ಟ್ ಕಾಲ್ ಮೀ ಚಾನಲ್ 100K ರೀಚ್ ಆ ಕಡೆ 100K ರೀಚ್ ಆಗ್ಲಿ ಅಂತ ಮನಸ್ಫೂರ್ತಿಯಾಗಿ ಕೋರ್ಕೊಂತಿದ್ದೀನಿ. ಅದೆಲ್ಲ ನಿಮ್ ಕೈಯಲ್ಲಿದೆ. ಸೊ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಫ್ರೆಂಡ್ಸ್. ಮತ್ತೆ ನಮ್ಮ ಜೊತೆ ಇನ್ನೊಬ್ರು ಇದ್ದಾರೆ, ಖಲೀಲ್ ಬ್ರೋ ಅಂತ. ಸೊ ಇವತ್ತಾದ್ರೆ ನಾವು 4 ಜನ ಇದ್ದೀರಿ ನೋಡಿ. 4 ಜನ ಇವತ್ತು ಎಕ್ಸ್ಪ್ಲೋರ್ ಮಾಡಕ್ ಬಂದಿದ್ದೀರಿ. ಹೇಗೆ ಬರ್ತಿದೆ ಸೌಂಡ್? ಅದು ಇಲ್ಲೂ ಏನೋ ಸೌಂಡ್ ಬಂತು. ಏನೋ ಇದೆ. ಫಸ್ಟ್ ಆ ಕಡೆನೇ ಹೋಗೋಣ ಬ್ರೋ. ಆ ಕಡೆಗೆ ಸೌಂಡ್ ಎಲ್ಲ ಚೂಡಾಗ ನೋಡ್ಕೊಂಡು ಹೋಗಿ ಬ್ರೋ, ಜಾಗ್ರತ. సౌండ్ ಯಾರು
ఫైర్ 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 బ్రో. కాదు ఈ పక్క సౌండ్ వస్తున్నది, మళ్ళీ ఈ పక్క ఆగిపోయింది, ఆ పక్క వస్తుంది. అది ఒక చిన్న మెరుగులాగా వచ్చింది. ಲೈಟ್ ಆಗಿ ಇಲ್ಲಿ ಯಾರೋ ಕಿಚ್ತವ್ರೆ. మళ్ళీ వస్తుంది ಬ್ರೋ ಬ್ರೋ పక్కన వస్తుంది. బ్రో ఎక్స్ట్రీమ్ యాక్టివిటీస్. డైవర్ట్ చేయనికో ఇబ్బంది పెట్టినకో చూస్తుంది. సో ఎవ్వరే కానీ ప్యానిక్ అవ్వకుండా జాగ్రత్తగా ఉన్నాను. ఎక్స్ట్రీమ్ యాక్టివిటీస్ బ్రో. అసలు ఏంటది? బా బ్రో అక్కడైనా ಹೋಗೋಣ. ఖలీల్ అది అడుపు కూడా డిఫరెంట్గా అవుతుంది. ಬಂದು ಸ್ಟಾಪ್ ಆಗ್ತಿದೆ. అదే మనం ఇటు సైడ్ వచ్చేటప్పుడు ఆగిపోతుంది అది. ಈ ಕಡೆ ಬಂದವಾಗ ಸ್ಟಾಪ್ ಆಗ್ತಿದೆ, ಸ್ವಲ್ಪ ದೂರದಲ್ಲಿದ್ದರೆ ನಾನು ಕಳಿಸ್ತಿದೆ. ವಿಚಾರ ಬ್ರೋ. ಅಲ್ಲಿ ಫೈರ್ ಬರ್ತಿದೆ. జిన్నేనా? జిన్ను కన్ఫామ్ బ్రో. సుధీర్ బ్రో ఎక్స్పీరియన్స్ పర్సన్. చెప్పాను కదా 2 years బ్యాకే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. చెప్పాను కదా. ఏంటది? అవులా బ్యాట్ నాకెందుకు ఆ సౌండ్ ఏందని తెలుసుకోవాలనిపిస్తాను ఫస్ట్. ఓకే బ్రో, లెట్స్ గో దేర్. కూడా రాలేదు సౌండ్. ఈ యాక్టివిటీలు అన్నీ చూసాం. ఇదంతా అది చాలా డిఫరెంట్గా వస్తుంది. అది ఏ పక్క నుంచి వస్తుందో కూడా అర్థం కావట్లా. మ్యాక్సిమం ఇటు పక్క నుంచి వస్తుంది. బట్ ఇది పై మొత్తం 3 ఫ్లోర్లు ఇవి. అది ఫస్ట్ ఫ్లోర్ లో ఉందా, సెకండ్ ఫ్లోర్ లో ఉందా, థర్డ్ ఫ్లోర్ లో ఉందా తెలియదు. మేబీ ఇంకొకటి ఇప్పుడు నాకు ఆ డౌట్ కూడా ఎందుకు ఇప్పుడు ఇటు పక్కకి ఎందుకు పోవాలనుకుంటున్నా అంటే, ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ హిజ్రాలు ఉంటారు కదా, వాళ్ళు ఉంటారు అనమాట ఇక్కడ. వాళ్ళ నుండి వాళ్ళని పొసెస్ చేసుకొని వాళ్ళ రూపంలో వాళ్ళని పొసెస్ చేసుకొని ఇబ్బంది పెడుతూ ఉండింది జిన్ను. సో వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, వాళ్ళని రిస్క్ అదే సేఫ్ చేద్దాం మనం. ఓకే, ఫస్ట్ ఇటు పక్కకి వెళ్ళి చూద్దాం. ఓకే బ్రో. యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ಸೊ ಫ್ರೆಂಡ್ಸ್, ಇಷ್ಟೊತ್ತು ಗಂಟೆ ಅವ್ರು ಏನು ತಿಳಿಸಿದ್ರು ಅಂದರೆ ಸೊ ಫ್ರೆಂಡ್ಸ್, ಇಷ್ಟೊತ್ತು ಗಂಟೆ ಅವ್ರು ಏನು ತಿಳಿಸಿದ್ರು ಅಂದರೆ, ಬ್ರೋ ಮೇಲ್ಗಡೆ ಬ್ರೋ ಹಾಂ ಮೇಲ್ಗಡೆನೆ, ಬಟ್ ಯಾವ ಫ್ಲೋರ್ ಅಂತ ಕ್ಲಿಯರಾಗಿ ಗೊತ್ತಾಗ್ತಾ ಇಲ್ಲ. ಸೊ ಫ್ರೆಂಡ್ಸ್, ಇಷ್ಟೊತ್ತು ಗಂಟೆ ಅವ್ರು ಏನು ತಿಳಿಸಿದ್ರು ಅಂದರೆ, ಲಾಸ್ಟ್ ಟೈಮ್ ನೋಡೇ ಇರ್ತೀರಾ ಸಿಂಪ್ಲಿ ಶರತ್ ಬ್ರೋ ಚಾನಲಲ್ಲಿ ಒಂದು ಲೇಡೀಸ್ನ, ಹಿಜ್ರಾ ಅವ್ರನ್ನ ಜಿನ್ನು ಅವ್ರ ಆಧೀನದಲ್ಲಿ ಹಿಡ್ಕೊಂಡು ತುಂಬ ಟಾರ್ಚರ್ ಕೊಡ್ತಾಯಿದ್ರು. ಸೊ ಇದ್ರ ಸ್ಟೋರಿನೇ ಅದಾಗಿರುತ್ತೆ. ಸೊ ಆ ಥರ ಯಾರನ್ನಾದರೂ ಇಲ್ಲಿ ಟಾರ್ಚರ್ ಕೊಡ್ತಿದ್ದಾರಾ ಅಂತಂದ್ಬಿಟ್ಟು
ನಾವು ನೋಡೋಣ. ತುಂಬ ತುಂಬ ಅಂದರೆ ತುಂಬ ಆ್ಯಕ್ಟಿವಿಟೀಸ್ ನಡೀತಿದೆ, ತುಂಬ ಅಂದರೆ ತುಂಬ ಸೌಂಡ್ ಬರ್ತಿದೆ. ಅದು ಯಾವ ಥರ ಅಂತಲೂ ಗೊತ್ತಾಗ್ತಾ ಇಲ್ಲ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಇವಾಗ ಅವ್ರನ್ನ ಹೋಗಿ ಫಸ್ಟು ಆ ಥರ ಏನಾದರೂ ಇದ್ದರೆ ಫಸ್ಟ್ ಅವ್ರನ್ನ ಕಾಪಾಡೋಣ. ಆಮೇಲೆ ಬೇಕಾದರೆ ಜಿನ್ ಬಗ್ಗೆ ನೋಡೋಣ ಅಂತಂದ್ಬಿಟ್ಟು ಅವ್ರು ತಿಳಿಸಿ. ಆದರೆ ಎಲ್ಲ ಕಡೆಯಿಂದನೂ ಸೌಂಡ್ ಕೇಳಿಸ್ತಿದ್ದಲ್ಲ. ಹೌದು ಬ್ರೋ, ಈ ರೂಮಲ್ಲಿ ಏನು సౌండ్? అప్పుడు లేవు. తర్వాత అప్పుడు జస్ట్ నార్మల్ ఉండింది. తర్వాత జిన్నులు ఎఫెక్ట్ అయ్యి జిన్నుల ద్వారా మనుషులు ఇక్కడ ఎఫెక్ట్ అయ్యి హిజ్రాలు ఉండి ఎంత అయిందనుకున్నాం. నెక్స్ట్ అసలు ಫ್ರೆಂಡ್ಸ್, ಇಷ್ಟೊಂದು ಆ್ಯಕ್ಟಿವಿಟೀಸು ನಾನು ಯಾವ ಲೊಕೇಶನಲ್ಲೂ ನೋಡಿಲ್ಲ. ಅಂದರೆ ಇಲ್ಲಿ ಬಂದ್ಬಿಟ್ಟು ಎಕ್ಸ್ಟ್ರೀಮ್ ಆ್ಯಕ್ಟಿವಿಟೀಸ್ ನಡೀತಿದೆ. ಬಾ ಬಂತು ಸೌಂಡ್ ಬಂತು. ನಾವು ಏನೇ ಸೌಂಡ್ಸ್ ಬಂದರು ಈ ಸೌಂಡ್ಸ್ ನಮ್ಗೆ ತುಂಬ ಅಟ್ರಾಕ್ಟ್ ಮಾಡ್ತಿದೆ. ಅದ್ರ ಕಡೆನೇ ನಮ್ಮ ಗಮನ ಹೋಗ್ತಿದೆ. ಸೊ ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಆ ಕಡೆನೇ ಹೋಗೋಣ ಅಂತ ಡಿಸೈಡ್. ಅದು ಬ್ರೋ, ದಿಸ್ ಕಾರ್ನರ್, ನಾವು ದಟ್ ಕಾರ್ನರ್. బ్రో ఇదే మనల్ని ఇబ్బంది పెట్టాలని అటాక్ చేయాలని సరౌండింగ్ చేస్తున్నట్టు. ಇಲ್ಲಿ ನೋಡ್ದ, ಇಲ್ಲಿ ಬ್ಯಾಟು ನಮ್ಮ ತಲೆ ಮೇಲೆನೆ ತಿರುಗ್ತಿದೆ. ಬ್ಯಾಟ್ ಬ್ರೋ, ಗಂಭೀರ. ಅದು ತಲೆ చుట్టూ తిరగకూడదు. ఏమో మూడింది అనిపిస్తూ ఉంది. ಏನೋ ನಡೆಯುತ್ತೆ ಫ್ರೆಂಡ್ಸ್, ಗ್ಯಾರಂಟಿ. ಅದಾದರೆ ನಮ್ಗೆ ಅರ್ಥ ಆಗ್ತಿದೆ. ಲೊಕೇಶನ್ ಆ ಥರ ಇದೆ. ಏನು ಬ್ರೋ, ಇಷ್ಟು ದೊಡ್ಡ ಲೊಕೇಶನ್ನು, ಈ ಥರ ಅಂಟೆಡು ಎಷ್ಟು ಕೋಟಿ ಖರ್ಚು ಮಾಡಿರಲ್ಲ, ಸುಮ್ಮನೆ ಬಿಡ್ತಾರಾ? ಸುಮ್ಮನೆ ಅಂತೂ ಬಿಟ್ಟು ಹೋಗೋಕ್ಕೆ ಚಾನ್ಸೇ ಇಲ್ಲ. ಏನೋ ನಡೆದಿದೆ. ಮೋಸ್ಟ್ ಹಾಂಟೆಡ್ ಲೊಕೇಶನ್ ಬ್ರೋ. ಏನೋ ಪಾಸ್ ಆಯಿತು ಬ್ರೋ, ಸಮಥಿಂಗ್ ವೆಂಟ್. ಹಾಂ, బ్రో నాకు గెస్ట్ చెప్పానా? ఇప్పుడు ఈ ఇంకా ఆడదానికి పోదాము. ఈ సౌండ్ వస్తుంది చూడు, మళ్ళా అట్టే అనిపిస్తుంది నాకు. నిజానా ನಾನು ಹೇಳಿತು? ಬ್ರೋ ದಿಸ್ ಕಾರ್ನರ್ ಅಲ್ಲಿ అలాగే ఉండండి. ಬ್ರೋ ಕೇರ್ಫುಲ್ ಬ್ರೋ, ಸ್ಕಿಡ್ ಆಗುತ್ತೆ. ಇಲ್ಲೇ ಬ್ರೋ, ಇಲ್ಲೇ ಇದ್ದಿತ್ತು. ಹೆಂಗೋಯ್ತು? ಇಲ್ಲಿರೋದು ಮುಳ್ಳು ಮರ ಫ್ರೆಂಡ್ಸ್, ಹೆಂಗ್ ಪಾಸ್ ಆಗುತ್ತೆ? ముళ్ళు ఏంటన్నా ఇప్పుడు నేను ఇందాక చూసింది ఇక్కడ, అలాగే మాకు స్టార్టింగ్ నుంచి కనిపిస్తుంది.
ఎవరో తెలుసుకోవచ్చా? ಸರಿ, ನಾನು ನೀಟಾಗಿ ನೋಡ್ಬಿಡ್ತೀನಿ. ಇಲ್ಲಿ ಯಾರು ಕಾಣಿಸಿತ್ ನಮ್ಗೆ? ಇನ್ನೊಂದ್ಸರಿ ಬರ್ತೀರಾ ನಮ್ ಕಣ್ಮುಂದೆ? ಹುಯ್ ಬಿತ್ತು ಬ್ರೋ. ಬ್ರೋ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಆಲ್ಸೋ ಆಕ್ಟಿವಿಟಿ ಬ್ರೋ. ಅದೇ ಓ ನನಗೆ ಗೊತ್ತಿರಂಗೆ ಎಷ್ಟೋ ಕೋಟಿ ಆಗಿರುತ್ತೆ ಇದನ್ನ ಕಟ್ಸಕ್ಕೆ ಮತ್ತೆ ಈ ಐಟಮ್ನೆಲ್ಲ ತರ್ಸಕ್ಕೆ. ఖండిత ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎక్విప్మెంట్లు కొని ఉంటారు, ఎన్ని కోట్లు ఎన్ని ఉంటారు. అలాంటిది ఇలా వదిలేశారండి. ఒక్కొక్క టేబుల్ చూడు ఎంత స్ట్రాంగ్ గా ఉంది, ఎన్నెళ్ళైనా కూడా. ఇదిగా ఉండేది కూడా తీసుకొని వెళ్ళి వాడుకోవచ్చు. ಸೊ ಫ್ರೆಂಡ್ಸ್, ನಿಜವಾಗ್ಲೂ ಈ ಲೊಕೇಶನ್ ಅಂತೂ ನನಗೆ ಒಂಥರ ಅಲ್ಚಲ್ ಹುಟ್ಟಿಸ್ತೈತೆ. ಆ ರೇಂಜ್ಗೆ ಐತೆ ಲೊಕೇಶನ್. ಗ್ಯಾರಂಟಿ ಇಲ್ಲ ಏನು ನಡೆಯುತ್ತೋ, ಯಾರಿಗೇನು ನಡೆಯುತ್ತೋ ಅಂತ ಗ್ಯಾರಂಟಿ ಇಲ್ಲ. ಓಯ್ ಅಲ್ಲೋಡು ಅಲ್ಲೋಡು. ನಾವು 4 ಜನ 4 ಕಡೆ ಕವರ್ ಮಾಡಿದ್ದೀವಿ ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್. ತುಂಬ ವೆಯ್ಟ್ ಇದೆ. ಸೌಂಡ್ ಬಂತಲ್ಲ, ನಡಿ ಬ್ರೋ. ಫಸ್ಟ್ ಅದೇನಂತ ನೋಡೋಣ. ಫಸ್ಟ್ ದಟ್ ಸೈಡ್ ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್, ಮತ್ತೆ ಬರ್ತಿದೆ ಸೌಂಡು. ಕಂಪ್ಯೂಟರ್ ಎಕ್ವಿಪ್ಮೆಂಟ್ಸ್. ఎవరది? ಗಾಜ್ ಪೀಸ್ ಎಲ್ಲ ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಹೆಂಗ್ ಹೊಡೆದೋಗಿದೆ. ಸೌಂಡ್ ಎಲ್ಲ ನೋಡ್ಬೇಡ, ಬಿಟ್ಬಿಡು ಬ್ರೋ. ಆ ಸೌಂಡ್ನೆಲ್ಲ ನೋಡ್ಬೇಡ, ಬಿಟ್ಬಿಡು. ನಡಿ ಫಸ್ಟ್ ಅದೇನಂತ ನೋಡ. ಬರ್ತಾನೆ ಐತೆ ಸೌಂಡ್ ಅದು. ಯಾವುದು ಬ್ರೋ? ಏನಾಯ್ತು ಬ್ರೋ? ಇದು ಪಕ್ಷಿ ಟೈಪ್ ಪೈಗೆ ಎಗರ್ಕೊಂಡು వచ్చింది ಬ್ರೋ. ಜಿನ್ನು ಎಲ್ಲ ಟೈಪ್ ಅನಿಮಲ್ಸ್ ಕನ್ವರ್ಟ್ ಆಗುತ್ತೆ. ಮೇ ಬಿ ಐ ಥಿಂಕ್ ದಟ್ ಓನ್ಲಿ ಬ್ರೋ. ಜಿನ್ ಬಂದ್ಬಿಟ್ಟು ಎಲ್ಲ ಥರನೂ ಕನ್ವರ್ಟ್ ಆಗುತ್ತೆ. ಪ್ರಾಣಿ ಪಕ್ಷಿ ಎಲ್ಲ ಥರನೂ. ಏನೋ ಶೇಕ್ ಆಯ್ತು ಬ್ರೋ. ಏನಿದ್ದೀರಾ ಮಲ್ಲೇಶ್? ಅದು ಏನು ನಡೀತಿದೆ ಅಂತಾನೆ ಗೊತ್ತಾಗ್ತಿಲ್ಲ ಬ್ರೋ.
ನೋಡು 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 ನೋಡು. ಹೇಯ್, ಯಾರು బ్రో? మేము వచ్చింది మిమ్మల్ని చూడడానికి. సో మిమ్మల్ని చూసే ధైర్యం మాకుంది. మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఏం బ్రో డస్ట్బినా బ్రో? ఐ థింక్ ಫಾಲೋಯಿಂಗ್ ಅಸ್ ಫ್ರೆಂಡ್ಸ್. ಅದು ನಮ್ಮ ಹಿಂದೆನೆ ಫಾಲೋ ಮಾಡ್ತಿರೋದು ಅನಿಸ್ತದೆ. ನೀವು ನಮ್ಮನ್ನ ಫಾಲೋ ಮಾಡ್ತಿದ್ದೀರಾ? ಅಪ್ಪ ಹೊಟ್ಟೆ ನೋವೇ ಬಂದ್ಬಿಡ್ತು. ಆಹಾ, అదే నమ్మిందేనే ఫాలో ಮಾಡತ್ತು. మా ముందరికి రాగలుగుతావా నువ్వు? నిన్ను చూసే ధైర్యం మాకుంది. మా ముందర రాగలే ధైర్యం నీకుందా? ಕರೆಕ್ಟ್ ಕ್ವಶನ್ ಬ್ರೋ. ನಿಮ್ಮನ್ನ ನೋಡೋ ಧೈರ್ಯ ನಮ್ಗಿದೆ, ನಮ್ಮ ಮುಂದೆ ಬರೋ ಧೈರ್ಯ ನಿಮ್ಗಿದ್ಯಾ? నోటి పక్క మాట్లాడితే ఇటు పక్క నుంచి ఏదో సౌండ్ వస్తుంది. మల్లేశ్వర ఇందాక క్రైమ్ సౌండ్ కదా అది, ఎవరు ఏడ్చినట్టు కంపదీసి ఎవరన్నా జిన్నుకు ఏదన్నా ఇదే అయిపోయినారా? నాకు అదే డౌట్, అందుకే నేను తిరుగుతున్నా. ఎవరన్నా ఉండి నన్ను ఇబ్బంది పడేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ಬ್ರೋ ಕ್ರೈಯಿಂಗ್ ಸೌಂಡ್ ಓನ್ಲಿ. ಹಲೋ ಸೌಂಡ್ ಕ್ಲೀನಾಗಿ ಕೇಳಿಸ್ತಿದೆ ಫ್ರೆಂಡ್ಸ್. ఎవరది? ఎవరన్నా ఇక్కడ మనుషులు ఉంటే బయటకు వచ్చేయండి, మీకు మేము హెల్ప్ చేస్తాము. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందాక ఏడ్చింది మనిషా, దయ్యమా, జిన్నా? చిన్నది గడిపించదు, నిన్నే గడిపించదు చిన్న. బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దానికి బాడీలో ఇచ్చేసాడు మనోడు. ఏకంగా లాంటి కాంచనాలో లారెన్స్ కదా మాదిరి ಸೌಂಡ್ ಇಲ್ಲ ಬ್ರೋ ಇವಾಗ. ಹೌದು, కంప్లీట్ గా పక్కకి వెళ్ళిపోవడం కాదు, సౌండే రాలేదు. ಡೂಮ್ಡ್ ಎಂಪೈರ್. ಓ ಸೌಂಡ್ ಸೌಂಡ್ ಬರ್ತಿದೆ ಬ್ರೋ. ఏ అబ్దుల్, ಅಲ್ತಿರೋ ಸೌಂಡ್ ಕೇಳಿಸ್ತಾ ಇದೆ. ఏడుచుకుంటూ వస్తాను ಇದು. ನೀವು ನಮ್ಮ ಹಿಂದೆನೆ ಫಾಲೋ ಮಾಡ್ತಿದ್ದೀರಾ? ನೀವು ಹಲೋ ಸೌಂಡ್ ನಮಗೆ ಕೇಳಿಸ್ತಿದೆ ಕ್ಲಿಯರ್ ಆಗಿ. ಎಲ್ಲಿ ಬ್ರೋ? ಎಲ್ಲಿ ಎಲ್ಲಿ? అదో బ్రో, అదో బ్రో, అదో బ్రో, అదో బ్రో, అదో బ్రో, అదో బ్రో. నా దాంట్లో నీట్గా క్యాప్చర్ ఉంది. ಅಂದ್ರಲ್ಲಿ ಕಾಣಿಸಿ నీకెందుకు కానరాలా? ಸೊ ಫ್ರೆಂಡ್ಸ್, ನಮ್ಮಿಂದೇನೆ ಬಂದು ಅಲ್ತಿದಾರ ಯಾರೋ. నీట్గా నా దాంట్లో క్యాప్చర్ అయింది. అయిందా? ఎవరే చూద్దురా? ಏನೋ ಸೌಂಡ್ ಕೇಳಿಸ್ತಿದೆ దాంట్లో ఎట్లా క్యాప్చర్ అయిందంటే ಬ್ರೋ. చెప్పు మళ్ళీ. ಏನ್ ಗೆಜ್ಜೆ ಸೌಂಡ್ ತರ ಕೇಳಿಸ್ತು
ಫ್ರೆಂಡ್ಸ್ ಇಲ್ಲಿ ಇವಾಗ ಏನೋ ಗೆಜ್ಜೆ ಸೌಂಡ್ ಥರ ಕೇಳಿಸ್ತು ನನಗೆ, ಅದೇನಂತ ಗೊತ್ತಿಲ್ಲ. ಬ್ರೋ ಫ್ರೆಂಡ್ಸ್ ನನಗಾದ ಕ್ಲಿಯರಾಗಿ ಕೇಳಿಸ್ತು, ಅದಕ್ಕೆ ನಾನೊಬ್ಬನೇ ಇಷ್ಟು ದೂರ ಬಂದೆ. ಏನ್ ನಡೀತಿದೆ ಇಲ್ಲಿ ಬ್ರೋ? ಹಾ క్లియర్గా చూడు అదే చూడు అటు పక్క షాడో కనిపిస్తుంది కదా, ఆ తర్వాత పైనుంచి సీలింగ్ నుంచి వచ్చింది పవర్, వచ్చి బయటికి వెళ్ళిపోయింది. ಹೌದಾ? వచ్చి బయటికి వెళ్ళిపోయింది. పావురం జిన్నేమరా? సుధీర్ పవర్ రూమ్లో వస్తాయా ఈ ఐడియా ప్రకారం? వస్తుంది, ఏ రూపమైన వస్తుంది. అర్థమైందా? యూ కెన్ అండర్స్టాండ్. ಅಂದ್ರೆ బయటికి చేసినట్టు ఉందే బ్రో. ಗೆಜ್ಜೆ ಸೌಂಡ್ ತರ ಕೇಳಿಸ್ತು. ಅಂದ್ರೆ ಶಾಡೋ ನೋಡಿದ ತಕ್ಷಣ ಆ ಶಾಡೋ ನನಗೇನೋ ಮಿಸ್ ಹೊಡಿತಿದೆ ಫ್ರೆಂಡ್ಸ್. ఏమో మిస్ కొడతా ఉంది. గజ్జే సౌండ్ కాదు, ఆ సౌండ్ చూడు, అది ಮತ್ತೆ ಸ್ಟಾರ್ಟ್ ಆಯ್ತು. ಫ್ರೆಂಡ್ಸ್ ಇವಾಗ ಹೊಸ ಸೌಂಡ್ ಬರೋದು ಉಟ್ಕೊಂತು. ಅದ್ರ ಜೊತೆಗೆ ಆ ಜಿನ್ನೆ ಫ್ರೆಂಡ್ಸ್, ಅದು ಕನ್ಫರ್ಮ್. ಆ ಜಿನ್ನು ಕಿಚ್ಚೋ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತು. ನಮ್ಮನ್ನ ಅಲ್ಲಿಂದ ಇಲ್ಲಿಗೆ ಎಳ್ಕೊಂಡ್ಬರ್ತು. ಇವಾಗ ಅಲ್ಲಿ ಬರ್ತಿದೆ ಸೌಂಡ್. ಅಂದರೆ ಅವಾಗಲೇ ಅವ್ರು ಏನು ಕ್ಯಾಪ್ಚರ್ ಮಾಡಿದ್ರಂದ್ರೆ, ಶಾಡೋ ಕಾಣಿಸ್ತಲ್ಲ ರೂಮಲ್ಲಿ, ಆ ಟೈಮಲ್ಲೇ ಇಮಿಡಿಯೇಟಾಗಿ ಅದು ಮಾಯ ಆಯಿತು. ಮಾಯ ಆಗಿದ ತಕ್ಷಣ ಮೇಲ್ಗಡೆಯಿಂದ ಪಾರಿವಾಳ ಬಂತಂತೆ. ಆ ಥರ ಬರೋಕ್ಕೆ ಜಿನ್ನೇ ಸಾಧ್ಯ. అదే ఆటలాడిస్తుంది బ్రో. ఇప్పుడు ఫస్ట్ కింద చూసాము, ఇటు సైడ్ వచ్చింది, ఇటు సైడ్ వచ్చింది, అటు సైడ్ వచ్చింది, ఆ లాస్ట్కి వెళ్ళాము, అటు సైడ్ వచ్చింది. ఇప్పుడు ఇటు సైడ్ వచ్చాము, మళ్ళీ ఇటు సైడ్ వచ్చింది, తిప్పుతుంది అన్నమాట. మేబీ పొరపాటున నా అంచనా కరెక్ట్ అయితే డివైడ్ చేసి తల్లప్ప బ్రో. గజ్జె సౌండ్, హలో సౌండ్, క్రయింగ్ సౌండ్. హెవీలీ సౌండ్ బ్రో. ఎవరది? ఏడుస్తున్నది ఎవరో తెలుసుకోవచ్చా? లేకుండా నువ్వే ఎన్ని విధాలుగా చేస్తున్నావా? బ్రో మేలే ఫ్లోరా, నెక్స్ట్ ఫ్లోరా? ఉంది, ఇంకో ఫ్లోర్ ఉంది. అదే సౌండ్ కమింగ్ ఫ్రమ్ అనదర్ ఫ్లోర్. ఇంకా అది ఎంత ఉంది, ఏం చేద్దామంటావు? ಕನ್ಫ್ಯೂಷನ್ ಮಾಡ್ತಿದೆ ಫ್ರೆಂಡ್ಸ್ ನಮ್ಮನ್ನ. ಈ ಕಡೆಗೆ ಹೋದ್ರೆ ಆ ಕಡೆಗೆ, ಆ ಕಡೆಗೆ ಹೋದ್ರೆ ಈ ಕಡೆಗೆ. ತುಂಬ ಅಂದರೆ ತುಂಬ ಕನ್ಫ್ಯೂಷನ್ ಮಾಡ್ತಿದ್ದೆ. ಈ ಕಡೆ ಹೋಗ್ತಿದ್ರೆ ಇವಾಗ ಈ ಕಡೆ ಸೌಂಡ್ ಬಂತು.
ಆ ಕಡೆ ಹೋಯ್ತಿದ್ದೆ, ಇವಾಗ ಆ ಕಡೆ ಸೌಂಡ್ ಬರ್ತಿದೆ. మనం ఏమనుకుంటామంటే ఇటు పక్క వచ్చినప్పుడు ఇటు పక్క వస్తుంది, అటు పక్క వచ్చినప్పుడు అటు పక్క వస్తుంది, చెరొక పక్క వెళ్దామని అనుకుంటాము. చెరొక పక్క వెళ్తాము, ఇద్దరం డివైడ్ అవుతాము అనేసి మనం అనుకుంటాం. ಸೌಂಡ್ ಇವಾಗ ನೋಡಿ ನಾನು ಗೆಸ್ ಕರೆಕ್ಟ್ ಆದ್ರೆ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಸೌಂಡ್ ಸೌಂಡಾ ಸಸಿ ಸೌಂಡ್ అన్ని వైపుల నుంచి ఇది ఎందుకంటే చాలా డేంజర్ ప్లేస్. ఎంతసేపు ఉన్నా కూడా డివైడ్ కాకుండా చేయడమే ఎక్స్ప్లోర్ మంచిది. కానీ ఇప్పుడు ఇంత హెవీ అవుతున్నప్పుడు అటుపక్క ఇటుపక్క అయినప్పుడు ఎంతసేపు నలుగురు ఒకే చోట ఇది చేయగలుగుతాం. ఏం చేద్దామంట ఇప్పుడు అదే ఇప్పుడు ఇటు సైడ్ వచ్చిందా, మన ఇటు సైడ్కి వస్తాను, మళ్ళీ ఇటు సైడ్కి వస్తాను బ్యాక్ సైడ్. ಬ್ರೋ బ్రో ನಿಮ್ ಕೆಲಸ ಮಾಡೋಣ, ನೀವು ಈ ಕಡೆ ಹೋಗಿ, ನಾವು ಈ ಕಡೆ ಹೋಯ್ತೀರಿ. ಯಾರಿಗೇನಾದ್ರು ಆದ್ರೆ ಇಮಿಡಿಯೇಟ್ ಆಗಿ ಕೂಗಿ ನಾವು ಬರ್ತೀರಿ. ಯು ಕ್ಯಾನ್ అండర్స్టాండ్. మీరు ఇటుపక్క పోండి, నేను ఇటుపక్క పోతా. ఎవరికైనా మాకైనా లేకపోతే మీకైనా ఏమైనా ప్రాబ్లం అయితే ఇమిడియట్ గా ఒక పక్క చేరుకుందాం. సరే జాగ్రత్త. ఓకేనా? జాగ్రత్త. చూసినవా చూడు, డివైడ్ అవుతామనే కొద్ది డివైడ్ కామన్ వద్దనే రాదు. ಇಲ್ಲಿ ಬಿದ್ದಿದ ತಕ್ಷಣ ಈ ಕಡೆ ಏನೋ ಶಾಡೋ ಪಾಸ್ ಆಯ್ತು. ಯಾರಿಲ್ಲ ಬ್ರೋ, ಎಲ್ಲ ಅಲ್ಲ ಹಂಗೆ మొత్తం అంతా అట్టే జరిగేది, మొత్తం అంతా అట్టే జరుగుతా ఉండేది. మీరు డివైడ్ కావాలని నేను చూసుకుంటాను, ఏమన్నా సిగ్నల్ అది లేకపోతే ఏంది? సరే బా ఇంటికి వెళ్ళి ఓకే బ్రో, ఓకే బ్రో, ధైర్యంగా ఉండేసి కాడికి మధ్యాహ్నం కలిగి జాగ్రత్తగా చూసుకో. ఓకే సరేనా, నువ్వు మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోయి ఉండేసి ఉండు. సరేనా, జాగ్రత్తగా ఉండండి. ఏమున్నా ఈ పక్క ఎవరు నడుచుకుంటా సారా. సరే మీరు వెళ్ళిపోండి, చెప్తా వెళ్ళిపోండి. ಫ್ರೆಂಡ್ಸ್ ಅವರಿಬ್ಬರು ಆ ಕಡೆ ಹೋಗಿದ್ದಾರೆ, ಇವಾಗ ನಾನು ಮತ್ತು ಸುಧೀರ್ ಬ್ರೋ ಈ ಕಡೆ ಬಂದರೆ, ಯಾಕಂದರೆ ಈ ಬಿಲ್ಡಿಂಗ್ ಸುತ್ತೂ ನಮಗೆ ಹೆವಿ ಆ್ಯಕ್ಟಿವಿಟೀಸ್ ನಡೀತಿದೆ, ಅದರಿಂದ ನಾವು ನೋಡ್ತಾ ಹೋಗ್ತೀರಿ. ఏం కావాలి నీకు? ನೋಡ ಸ್ಟಾರ್ಟ್ ಆಯಿತು. ಆ ಕಡೆಯಿಂದ ಬ್ರೋ ಫ್ರೆಂಡ್ಸ್, ಆ ಕಡೆಯಿಂದ ಮಾಮೂಲೆ ಜಿನ್ ಬಂದ್ಬಿಟ್ಟು ಯಾವುದೇ ಪ್ರಾಣಿ, ಯಾವುದೇ ಪಕ್ಷಿ ರೂಪದಲ್ಲಿ. ಯಾರು ಏನು ಕಲ್ತಿದ್ದೀರಾ ನೀವು? ನಿಮ್ಮನ್ನ ಇಲ್ಲಿ ಹಿಡಿದುಕೊಂಡು ಯಾರಾದರೂ ತೊಂದರೆ ಕೊಡ್ತಿದ್ದಾರಾ? ಯಾಕೆ ಕಲ್ತಿದ್ದೀರಾ ನೀವು? ಅಗ್ಲಿ ಬರ್ತಿದೆ ಎಲ್ಲೇನು? ಅದು ಹಾ, తెల్ల పక్షి. ఎవరు మీరు? ఎవరున్నారు ఇక్కడ? దయచేసి మనుషులు ఎవరన్నా ఉంటే ఈ గజ్జల శబ్దం. అబ్దుల్ జాగ్రత్త. ಏನು బ్రో? అట్లా అట్లే అట్లే వచ్చింది, ಬಂತು ಫ್ರೆಂಡ್ಸ್. ಆ ಪಕ್ಷಿ ಹಂಗೆ ಬಂತು. ఏమైంది ఏమైంది? ಏನಾಯ್ತು? ಓಯ್ ಏನೋ ಪಾಸ್ ಆಯ್ತು ಫ್ರೆಂಡ್ಸ್ ಅಲ್ಲಿ. ಏನೋ ಪಾಸ್ ಆಯ್ತು ಫ್ರೆಂಡ್ಸ್ ಅಲ್ಲಿ. మల్లేష్ పైకి పోదాం. ನೋಡೋಣ ಬಾ ಮೇಲಿಂದ. ಇಲ್ಲಿಂದ ಆಂಗಲ್ ಸಿಗ್ತಾ ಇಲ್ಲ.
నెక్స్ట్ లెవెల్ అసలు గైస్ నిజంగా ఇంతసేపు నుంచి అది పక్షి పక్షి అనుకుంటాను కానీ సుధీర్ చెప్పింది నిజమే. సుధీర్ నువ్వు చెప్పింది నిజమే. అది అది ఇదే అయింది. ఆ నుంచి ఫ్లై అవుతా వచ్చింది. వచ్చింది ఫ్లై అవుతా వచ్చి ఇట్లా ఇట్లా వచ్చి ఇట్లా కూర్చొని ఇట్లా లేచింది. బాబా నెక్స్ట్ లెవెల్ అసలు. ಸೊ ಫ್ರೆಂಡ್ಸ್ ಇವಾಗ ಏನು ನಡೀತು ಅಂತಂದರೆ ಕೆಳಗಡೆ ನಮಗೆ ಏನೋ ಸೌಂಡ್ ಕೇಳಿಸ್ತಿದೆ ಅಂತಂದ್ಬಿಟ್ಟು ಹಿಂದ್ಗಡೆ ಆ್ಯಕ್ಟಿವಿಟೀಸು ಬರ್ತಿದೆ. ಸೌಂಡ್ ಕೇಳಿಸ್ತಿದೆ ಅಂತಂದ್ಬಿಟ್ಟು ನಾವು ಎಲ್ಲರೂ ಅಲ್ಲಿಗೆ ಹೋಗೋಣ ಅಂತ ಡಿಸೈಡ್ ಆದ್ರಿ. ಅದನ್ನ ಒಂದು ಪಕ್ಷಿ ಅಂತ ವೈಟ್ ಕಲರ್ ಪಕ್ಷಿ ಅಂತ ನಾವು ಕಂಡಿಡಿದ್ರಿ. ಆ ಪಕ್ಷಿ ಅಲ್ಲಿಂದ ಎಗರ್ಕೊಂತ ಬಂತು. ಅದು ಕ್ಯಾಮ್ರಾದಲ್ಲಿ ರೆಕಾರ್ಡ್ ಆಯ್ತಾಗೋ ಇಲ್ವೋ ಗೊತ್ತಿಲ್ಲ. ನಾವು ಕ್ಲಿಯರಾಗಿ ನೋಡಿದ್ರೆ ಮತ್ತೆ ಅದು ಟಕ್ ಅಂತ ಶ್ಯಾಡೋ ರೂಪದಲ್ಲಿ ಕನ್ವರ್ಟ್ ಆಗಿ ಅದು ಹಂಗೆ ಪಾಸ್ ಆಯ್ತು ಫ್ರೆಂಡ್ಸ್. ಅದಾದ್ರೆ ಕನ್ಫರ್ಮ್ ರೆಕಾರ್ಡ್ ಆಗಿದೆ ಫೋನಲ್ಲಿ. ನಾನು క్లియర్గా చెప్పాలంటే ఆ పక్షి అనేది ఎగురుకుంటూ వచ్చి కరెక్ట్గా ఆడ డౌన్ అయింది. డౌన్ అయిన వెంటనే ఒక షాడో ಅದು ಫ್ರೆಂಡ್ಸ್ ಅಲ್ಲಿಂದ ಎಗರ್ಕೊಂತ ಬಂದು ಟಕ್ ಅಂತ ಅದು ಶ್ಯಾಡೋ ರೂಪದಲ್ಲಿ ಅಲ್ಲಿಂದ ಹಂಗೆ ಪಾಸ್ ಆಗಿದೆ. ನೋಡೋಣ, కొంచెం జాగ్రత్త. ಹೆವಿ ಸೈಕ್ ಸೀನ್ ಇದೆ, ಹೆವಿ ಆರಬಲ್ ಸೀನ್. ಈ ರೂಮು ಸೆಂಟ್ರಲ್ ಏನೋ ಇದೆ ಇಲ್ಲಿ. ఏదో పక్షి ఉంది. ಹೌದಾ? ಅಲ್ಲ ಬ್ರೋ, ಇದ್ರಲ್ಲೂ ಬರ್ತಾ ಇರೋ ಸೌಂಡು. ಬ್ರೋ ಏನೋ ಬಿತ್ತು ಬ್ರೋ, ಏನೋ ಬಿತ್ತು కన్ఫర్మ్ ఆగి. రే పైనుంచి చూసారా? ఈయనకి ఎక్కి చూసారా? చూడు ముందైతే పావురాలు చూడలేదు అసలు. పావురాలు లేకుండా ఉండే. ಇಲ್ಲಿ ಹಾ ದೋ ಇಡೆ ಬ್ರೋ, ಇಲ್ಲೇ ಇದೀರಿ. ಓಕೆ, ಏನಾಯ್ತು? ಏನಾಯ್ತು? ಏನಾಯ್ತು ಬ್ರೋ? ಕಲೀಲ್ ಏನಾಯ್ತು ಬ್ರೋ ಅವ್ರಿಗೆ? ಬ್ರೋ ಈಗ ಮಾಮ ಕಲೀಲ್ ಬ್ರೋ ಕೈ ಹುಷಾರ್. ಕಲೀಲ್ ಬ್ರೋ ಕಲೀಲ್ ಬ್ರೋ ಪಡ್ಕೊ ಬ್ರೋ ಏನಾಯ್ತು ನೋಡಿ ಬ್ರೋ. ಕಲೀಲ್ ಕಲೀಲ್ ಏನಾಯ್ತು ನೋಡಿ ಬ್ರೋ. ಕಲೀಲ್ ಕಲೀಲ್